ఓం విఘ్నేశ్వరాయ నమః. ఓం సాయి శ్రీ సాయి జయ జయ సాయి. ఓం ఓం కాంతమ్మ ఓంకారి కాంతమ్మ. అమ్మ కాంతమ్మ తల్లి గురించి అద్భుతమైన విషయాలను తెలుసుకోబోతున్నాము. మొదటిసారిగా ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరూ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేసి షేర్ చేయండి. ప్రతి ఒక్కరూ భక్తి బంధువులు కండి అమ్మ ఒడిని చేరుకోండి. ప్రక్కనున్న బెల్ సింబల్ని నొక్కండి. మొదలు పెట్టుకుందామా అమ్మ గురించి. ప్రబోధాలకు తలొగ్గిన మానవుడు తలకు మించిన అప్పులు చేసి గొప్పలు పలుకుతూ కులాలు మతాలు పేర్లు బోర్డులు వేసుకొనుచు తల్లి చెల్లి అని తారతమ్యం లేక, వయస్సుతో పని లేక, భీకర భయంకర భావాలకు లోనై, జీవహింసకు బానిసలై, కనిపించని ఆనందాల కోసం కనిపించే దైవాన్ని లెక్క చేయక, మోసపూరితమైన పలుకులు ఆర్భాటాలు హంగులు చూపించుచు జంతుజాల భక్షులమై పక్షిజాల భక్షులమై మత్తు పానీయాలు సేవించుచు బెట్టింగుల బజారులో సంచరించే కంచర గాడిదల కాలమని కలికాలానికి ముద్ర వేసి, భూతో భూతస్య భూతః అని ఇల్లు వాకిలి సంగం అని తేడాలు మరచి, బడులలో భక్షించి గుడులలో తార్పించు నరమాధములు నరమృగములు సంచరించు సభ్య సమాజమునకు మేలు చేయాలని వచ్చి, 100కి 10 మందినైనా మనుషులుగా మార్చగలమని ఆశతో దైవమే తను స్వయముగా సంచరించే స్థితికి ఈ కలికాలాన్ని మానవుడు చేర్చగలిగాడు. అంటే దైవము మనలోకి ఎలా రావాలి, మనలో ఎలా మమేకము కావాలి, మనతో ఎలా సాన్నిధ్యం చేయాలి అన్న ధోరణిలో దైవము తను తల మునకలై ఉన్నారంటే ఏమని మనము అనుకోవాలి? ఇలాంటి త్రోవను మాన్పడానికే షిరిడి సాయిబాబా వారు అవతరించి అన్య మత బోధకులను ఆపగలిగారు అంటే వాస్తవము కాదా? ఈరోజు షిరిడి సాయిబాబా వారు ఈ కలియుగ మహామాయలో కనిపించని కలి మాయకు బలి అవుతున్న వారిని, ఎన్నో కోట్ల మందిని తన చెంతకు తీసుకుని, నేనుండగా నీకు భయమేలా అని తన భక్తులను తయారు చేయలేదా? అవధూతాన్వేషణ చేసి కలికాల ధూర్తులను కాల్చలేదా? ఎన్నో కోట్ల మంది భక్తులకు నీవు పిలిచిన ఒక్క పలుకునకు నేను పలికెదననే భరోసా ఇవ్వలేదా? అట్లే అదే కోవలో మన నెల్లూరు జిల్లా నివాసి అయిన నాగుల వెల్లటూరు గ్రామ వాస్తవ్యులైన వెంకయ్య స్వామి వారు పిచ్చివాడుగా ముద్ర వేసిన పిచ్చి వెంకయ్య అని పిలిపించుకుని ఎన్నో తెలియని లీలలను తన చిన్న వయసు నుండి ప్రపంచానికి తెలిపి సర్వకాల సర్వావస్థలందు మానవునకు నీతి సూత్రాలు బోధించి పతనావస్థకు చేరుకున్న మానవునికి గురుతత్వాన్ని అద్వైత రూపాన్ని శ్రేష్టమైన మానవ జీవితానికి అందించలేదా? పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి గృహస్థుడిగా ఉండి మ్రగ్గిపోయిన మానవుని మనిషిగా మార్చేందుకు ఎన్నో వందల సూక్తులు మానవుని ముంగిట పెట్టలేదా? అంటే ఎవరు ఎంత చేసినా మానవ నైజము కలి ప్రభావముతో కొట్టుమిట్టాడు తరుణమున ఎందరో దేవతలు కావచ్చు, అవతార పురుషులు కావచ్చు, అవధూతలు కావచ్చు, వారి వారి వేషాలు రూపాలు అనురాగాలు భావబంధాలు బాధ్యతలను గుర్తు చేసి అయినా కనీసము మానవత్వాన్ని ప్రేమ మార్గాన్ని భక్తి మార్గాన్ని ప్రబోధించే పరిణితిలో వారు వేషాలు వేయవలసి వచ్చిన పరిస్థితి వచ్చింది. దైవము అన్న ప్రశ్నకు జవాబు కూడా దైవమే. ఆ కోవలోనే మన కాంతమ్మ తల్లి తాను ఒక పిచ్చి వేషం వేసి కల్లి పురుష పౌరుష రోష నాలయములో ఒక అబలగా జన్మించి మన బాధ్యతలను విలువలను కాపాడుటకు వచ్చి తన బిడ్డలకు, తనను నమ్మిన వారికి, తనను నిగూఢముగా తెలుసుకున్న వారికి ఒక దిగంబరిని కాదు నేను, నాలో ఉన్న స్వరూపాన్ని, నాలో ఉన్న సహజత్వాన్ని, నాలో ఉన్న స్థైర్యాన్ని మీకు అందించదను అంటూ తాను ప్రేమను తన బిడ్డలకు భక్తులకు శిష్యులకు అందించుచు తన అవతార రహస్యాన్ని తెలియనీయక
బంతి గుండ్రముగా ఎట్టుండునో తన అవధూత సారము గుణ సారము అమాయక ప్రజలను ఓదార్చుటకు పెను తుఫాను లాంటి కలికాలానికి అమ్మ ప్రేమను పంచిపెట్టిన ఒక వేషధారి. ఏందమ్మా చీర కట్టుకోమ్మా అని ఈ చీరను ఇస్తే ఈ సభ్య సమాజము తన చీరను ఎప్పుడో ఇప్పివేసిందమ్మా అన్నారే ఆ మహాతల్లి. అలా వేసిన పిచ్చి వేషమును తన భక్తులకు ఇలా చెప్పారు అమ్మవారు కాంతమ్మ తల్లివారు. మనము వేసిన వేషము పిచ్చేషమమ్మా అన్నారు. రూపాలు వేరు కావచ్చు, వేషాలు వేరు కావచ్చు, కానీ దైవం ఒకటే అని తెలిసి ఎన్ని కష్టాలు వచ్చినా నష్టాలు వచ్చినా నేను దైవాన్ని ఈ వేషంలో ఉండాను అంతే అని అనురాధమ్మకు తెలియచేసింది ఎన్టీ రామారావు గారి రూపంలో. ఇది జరిగిన వారం రోజులకు 1991 సంవత్సరమున అనురాధమ్మ గారి నాన్నగారు కాలం చేసినారు. 1992 సంవత్సరమున అమ్మ కాంతమ్మ తల్లి డేగపూడి నుండి మన ఇంటికి సుబ్బారెడ్డిని తీసుకుని వచ్చింది. తను భక్తులకు ఏదైనా సందేశము ఇవ్వాలి అంటే ఆమె ఖచ్చితంగా మనము కనిపించకున్నా కూడా తనకు తానుగా తన వారిని చేరిపోతుంది. అమ్మ ఏమో నాతో వచ్చేయవే అని అమ్మతో అనింది. నీవే వచ్చావు కదమ్మా, డేగపూడి ఎందుకు అనింది అమ్మ. ఆ రోజు నట్టింట్లో 4 కాగితాలు తెప్పించి కాల్చి మంటలు వేశారు. ఆ మంట మండుతున్నప్పుడు అమ్మ కళ్ళ నీళ్లు పెట్టుకున్నారు. ఆ రాత్రంతా మట్టి నీటి యజ్ఞం చేశారు. తెల్లవారి అమ్మను తీసుకుని డేగపూడికి వెళ్ళారు. ఆ సాయంత్రానికి అమ్మను నవాపేటకు మరలా పంపించేశారు కాంతమ్మ తల్లివారు. ఓం ఓం కాంతమ్మ జయకారి కాంతమ్మ, ఓం ఓం కాంతమ్మ జయకారిణి కాంతమ్మ, జయకారిణి కాంతమ్మ, ఓం ఓం కాంతమ్మ జయకారిణి కాంతమ్మ, జయకారిణి కాంతమ్మ, ఓం ఓం కాంతమ్మ ఓంకారి కాంతమ్మ. నన్ను మరువరనుకుంటాను. మీ విజయభాస్కరుడును.